హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ లెక్చర్లో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ తోటి ఎలా వర్క్ చేయాలి అండ్ దానిపైన ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. లైక్ ఒక అడ్రస్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పి. బట్ ఆ ఫంక్షన్తో వర్క్ చేసేటప్పుడు మనం ఆ ఫంక్షన్కి ఎటువంటి ఇన్పుట్ పారామీటర్స్ని పాస్ చేయలేదు. అలాగే ఫంక్షన్ ఏ వాల్యూ కూడా ఏంటంటే రిటర్న్ చేయట్లేదు. సో మనం ఫంక్షన్స్తో వర్క్ చేసేటప్పుడు ఇన్పుట్ పారామీటర్స్ గురించి అలాగే రిటర్న్ టైప్ గురించి కూడా తెలుసుకుంటే రేపు మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఈ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏంటంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటంటే అది యాడింగ్ ఆఫ్ టూ నంబర్స్ యూజింగ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు సి ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఐడి అండ్ నేను ముందుగానే యాడ్ టు ఫంక్షన్ డాట్ సిపిపి అని ఒక ప్రోగ్రామ్ రాసి ఉంచాను. మీన్స్ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఉంచాను అండ్ బేసిక్ లైన్స్ ఏవైతే అవసరం ఉంటాయో ప్రతి ప్రోగ్రామ్కి అవి రాసి ఉంచాను. ఫంక్షన్స్తో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అవి ఫంక్షన్, డిక్లరేషన్, డెఫినేషన్, ఇన్వోకేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ని మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అని కూడా అంటాం. అంటే ఫంక్షన్ డిక్లరేషన్ మన లాంగ్వేజ్ కంపైలర్కి ఇంటిమేట్ చేస్తుంది. ఏమనంటే నేను ఈ పలానా ఫంక్షన్ యూజ్ చేయబోతున్నాను, ఈ ఫంక్షన్ పేరు సో అండ్ సో, ఈ ఫంక్షన్ ఈ పారామీటర్స్ తీసుకుంటుంది, ఈ ఫంక్షన్ ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. సో మనం డిఫైన్ చేయబోయే ఫంక్షన్కి ఒక పేరు ఇవ్వాలి. సో నేను యాడ్ అని చెప్పి ఒక పేరు ఇస్తున్నాను, లేదా మీరు సమ్ అని చెప్పి ఇవ్వండి, మీ ఇష్టం, ఏ పేరు ఇచ్చినా పర్లేదు. సమ్. ఈ సమ్ అనే ఫంక్షన్ ఏంటంటే 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఆ 2 ఇంటీజర్ టైప్ అండ్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 2 నంబర్లను యాడ్ చేయగానే వచ్చే రిజల్ట్ని ఈ సమ్ అనే ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఏంటంటే ఇంటీజర్ టైప్ అని అర్థం. దీన్నే మనం ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం ఆర్ ప్రోటోటైప్ అని కూడా అనొచ్చు అన్నమాట. సో ఈ ఫంక్షన్ ఏంటంటే 2 ఇంటీజర్స్ని ఇన్పుట్ కింద తీసుకుని ఒక ఇంటీజర్ని రిజల్ట్ కింద ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ ఏ కామా బి అని చెప్పి ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. అండ్ నా ఐ విల్ సే సి అవుట్ ఎంటర్ 2 నంబర్స్. యూజర్ దగ్గర నుండి నేను 2 నంబర్స్ని రీడ్ చేస్తున్నాను. సి ఇన్ ఏ, సి ఇన్ బి. లైక్ ఒక సి ఇన్ స్టేట్మెంట్ తోటే నేను 2 నంబర్స్ని ఇన్పుట్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సి అవుట్ రిజల్ట్ ఈజ్ అని చెప్పి మీరు సమ్ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఏని బీని పారామీటర్స్ కింద పాస్ చేయండి, లేదా సమ్ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసి మీరు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసినా పర్లేదు. సో మీరు ఎలాగైనా చేయొచ్చు. సో దీన్ని మనం ఏంటంటే ఫంక్షన్ కాల్ అని చెప్పి అంటాం. అలాగే ఇప్పుడు మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. అంటే అసలు ఆ ఫంక్షన్ ఏం చేయబోతుంది అనేది మనం ఇప్పుడు డెఫినేషన్ ద్వారా చెప్పాలి. సో ఫంక్షన్ ఏంటంటే ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. సమ్ అనేది ఫంక్షన్ పేరు. అండ్ ఎప్పుడైతే కనుక ఈ ప్రోగ్రామ్ని మీరు రన్ చేస్తారో కంట్రోల్ లైన్ నెంబర్ 12కి వచ్చినప్పుడు సమ్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు కంట్రోల్ ఏంటంటే ఆ ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ అయ్యి ఉందో అక్కడికి జంప్ అవుతుంది. సో ఈ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని మీరు ఒక వేరియబుల్లో రిసీవ్ చేసుకోండి అండ్ బీలో ఉన్న వాల్యూని వేరే వేరియబుల్లో రిసీవ్ చేసుకోండి. సో ఇక్కడ ఏ అండ్ బీని ఏంటంటే మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాం. ఫంక్షన్ కాల్కి పాస్ చేసే వాటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాము. అండ్ ఫంక్షన్ డెఫినేషన్ రిసీవ్ చేసుకునే వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. సో ఇక్కడ రాస్తాను, యాక్చువల్ పారామీటర్స్ ఆర్ పాస్డ్ టు ఫంక్షన్ కాల్. ఓకే, అండ్ వీటిని ఏంటంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఫార్మల్ పారామీటర్స్ ఆర్ రిసీవ్డ్ ఆర్ రిసీవింగ్ వాల్యూస్ ఫ్రమ్ యాక్చువల్ పారామీటర్స్. సో ఇది ఎందుకు రాశానంటే మీకు ఫ్యూచర్లో రెఫర్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది యాక్చువల్ పారామీటర్స్ ఏంటి, ఫార్మల్ పారామీటర్స్ ఏంటి. సో ఎక్స్ అండ్ వైని ఏంటంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాము. ఇక్కడ రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను.
రిజల్ట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అంటాను. దాని తర్వాత రిటర్న్ రిజల్ట్ అని చెప్పి రిజల్ట్ని రిటర్న్ చేస్తాను. సో ఇది సింపుల్ యాడింగ్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రోగ్రామ్ రన్ చేసాం. ఓకే, అండ్ 56 and 89 ఎంటర్ చేశాను. రిజల్ట్ ఈజ్ 145 అని వచ్చింది. సో మీకు అనిపించవచ్చు ఈ యాడింగ్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రాము ఫంక్షన్స్తో రాస్తే కొంచెం కష్టంగా ఉందని చెప్పి. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ ఒక లెంగ్త్ని కానీ వీటి మీద దృష్టి పెట్టుకోకండి. అసలు ఒక ప్రోగ్రామ్ని మనం మల్టిపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఎలా రాయగలుగుతాము అన్న దాని మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఇంకో 2 నంబర్లను యాడ్ చేయాలనుకున్నారు, సి అవుట్. ఇక్కడ ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ 10 and 20 ఈజ్ అంటే డైరెక్ట్గా నేను 10, 20 ఒక సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ అనే ఫంక్షన్ కాల్ చేయండి, 10ని 20ని పాస్ చేయండి. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ యాక్చువల్ పారామీటర్స్ అనేది వేరియబుల్సే కాదు, మీరు డైరెక్ట్గా కాన్స్టెంట్ని పాస్ చేసినా పర్లేదు. సో మీరు చూడండి, సమ్ అనే ఫంక్షన్ తోటి లాజిక్ని ఒకసారి రాశారు, కానీ ఆ లాజిక్ని ఇక్కడ ఏంటంటే 2 సార్లు మీరు యూస్ అయిపోతున్నారు. సో లైక్ 200, 300. సో ఫస్ట్ దాని ఒక రిజల్ట్ 500 అండ్ సెకండ్ టైం మీరు 10 and 20 ఏదైతే కనుక డైరెక్ట్ కాన్స్టెంట్స్ని పాస్ చేశారో దాని ఒక రిజల్ట్ ఏంటంటే 30 అని వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ C++లో మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ తోటి వర్క్ చేసే విధానం. అండ్ దట్టు మీ ఫోకస్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో ఫంక్షనల్ డిక్లరేషన్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇన్వొకేషన్ ఏంటి, ఆ మూడింటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి. అదేవిధంగా ఏంటంటే యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని లైక్ చేయండి, మీన్స్ ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.